4:30 ప్రాంతంలో మనకు ఎస్ఐ గారికి, రామకృష్ణాపురం ఎస్ఐ గారికి కాల్ వచ్చింది. ఇది మన రామకృష్ణాపూర్లోని హనుమాన్ నగర్లో ఉన్నటువంటి ఇరుముళ్ళ శరణ్య వాళ్ళ ఇంట్లో శరణ్య కిటికీ పక్కకు పడుకొని ఉండగా కూలర్ను పక్కకు జరిపి కిటికీలో నుంచి ఆమె మెడలో ఉన్నటువంటి 3 తులాల పుస్తెల తాడు గుర్తు తెలియని వ్యక్తి దొంగతనం చేసిండనేది ఒకటి మనకు సమాచారం రాగా వెంటనే ఎస్ఐ గారు మరియు సిఐ గారు మందమరి, తర్వాత కాసిపేట ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా స్పాట్ను సందర్శించి అక్కడ ఒక బృందాలుగా 3-4 టీములుగా ఏర్పడడం జరిగింది. ఫస్ట్ వీళ్ళ హౌస్ను పరిశీలించి చూస్తే అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒక రాజేంద్ర ప్రసాద్ అనే అతని ఇంట్లో కూడా అది కూడా కిటికీ దగ్గరే కూలర్ ఉంటుంది. ఆ కూలర్ను పక్కకు జరిపి అందులో ఉన్నటువంటి ఆ మహిళ కొంచెం దూరం పడుకుంది కిటికీకి. సో అక్కడ కూడా ఈ పుస్తకాల కోసం ట్రై చేసింది, కానీ ఆమె దూరం ఉన్నందువల్ల చేతికి అందలేదు. సో అక్కడ ఆ కిటికీ దగ్గర ఉన్నటువంటి సెల్ ఫోన్, ఒక ఓపో సెల్ ఫోను, అది ఒక వర్త్ 30,000, అది కూడా దొంగతనం చేసింది. ఈ 2 వస్తువులు దొంగతనం చేసుకొని బైక్ మీద పారిపోయినట్టుగా మనకు వెంటనే మనము ఎలా వచ్చిందంటే సుమారు 12:30 ప్రాంతంలో ఒక బైక్ మీద వచ్చి బైక్ కొంత దూరంలో పెట్టి కిటికీల దగ్గర కూలర్లు ఓపెన్ పెట్టి కూలర్లు ఎక్కడైతే పెట్టుకుని కొద్దిగా రక్కీ చేసుకొని ఇతను ఇమానియల్, గోదావరికి సంబంధించినటువంటి ఇమానియల్ ఈ దొంగతనం చేసిండు. సో మనకి వెంటనే స్పందించి మా అధికారులు ఒక 3-4 టీములుగా ఫామ్ అయ్యి పోలీస్ స్టేషన్ ముందు ఏదైతే కెమెరాలో సుమారు దొంగతనం చేస్తాం 4 గంటల ప్రాంతంలో అయింది దొంగతనం, 3:30-4 గంటల మధ్యలో. ఆ కెమెరాలో అతని ఫోటో వచ్చింది. అది ఎట్లే బయట పోయిండో ఇట్లకెళ్ళి హైవే నుంచి శ్రీరాంపూర్ నుంచి గోదావరికని పోతే అట్లా చూసుకుంటా మధ్యాహ్నం కల్లా మనం ఈ కేసు నమోదు చేసి టీంను ఫామ్ చేసి వాళ్ళు వెళ్ళారు. అక్కడ గోదావరికంలో ఇమానియల్ని పట్టుకోవడం జరిగింది విత్ ద హెల్ప్ ఆఫ్ సిసిఎస్ పోలీస్ మంచిర్యాల. సో ఇది ఈ 3 తులాల గొలుసును స్వాధీనం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఓపో ఫోన్ కూడా ఈ దొంగ ఇమానియల్ నుంచి మనం స్వాధీనం చేసుకున్నాము. 2 కూడా రికవర్ అయినాయి 2 కేసులలో. సిసిఎస్ పోలీసు కూడా మాకు సహకరించారు. తర్వాత ఈ సందర్భంగా ఈ ఇమానియల్ ఈరోజు వచ్చినటువంటి ఈ దొంగ గోదావరికంలో కూడా లాస్ట్ ఇయర్ ఒక ఇంట్లో ఎండాకాలంలో కిటికీ పక్కకు కూలర్ ఉంటుంది, ఆ బెడ్ మీద పడుకున్నట్టు ఒక మహిళ ఆమె పుస్తెలతాడు మెత్త కింద పెట్టుకుంటుంది, అది సులభంగా చేతికి అందేటట్టు ఉన్నది, అది కూడా తీసుకున్నాడు. అది కూడా గోదావరికాయ వంటలో కేసు నమోదైంది. సో ఈ సందర్భంగా ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, వేసవి కాలంలో అందరూ ఆరుబయట ఇంటి ముందు పడుకోవడం కానీ, లేకపోతే ఇంట్లో పడుకున్నా కానీ ఈ కిటికీలకు మన కూలర్స్ ఉంటాయి, కూలర్ను పక్కకు జరిపి కిటికీ పక్కకే గోడకు దగ్గర పడుకోవడం వల్ల సులభంగా మెడలో అది చైన్ బంగారు పుస్తకాన్ని కట్ చేసి తీసుకుపోతుండే ఒక సులభమైనటువంటి మోడస్ ఆపరేండి ఒక విధానాన్ని ఈ దొంగ ఇమానియల్ ఎంచుకున్నాడు. ఒకటి సందర్భంగా ప్రజలందరికీ నేను విన్నవించేది ఏంటంటే, ఈ పడుకునేటప్పుడు ఈ కిటికీకి దగ్గర పడుకోకపోవడము, తర్వాత ఉన్నటువంటి ఆభరణాలని లోపల బీరువాలో భద్రంగా పెట్టుకొని పడుకోవాలని, తర్వాత ఈ దొంగలకు ఇలాంటి అవకాశం కల్పించకుండా ఉండాలని చెప్తున్నాను. అలాగే ఈ కెమెరాలు కూడా ఈ థెఫ్ట్ కేసును వితిన్ 24 అవర్స్ లోపలనే ఒక 7-8 అవర్స్ లోపలనే మనకు దొంగను పట్టుకోవడం జరిగింది. ఇది సీసీ కెమెరాల ద్వారానే ఇది సాధ్యమైంది. కాబట్టి ప్రజలందరూ తప్పకుండా తమ వంతుగా ప్రతి కాలనీలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. అట్లాగే ఇమ్మీడియట్గా నేరస్థలాన్ని సందర్శించి కెమెరాలను అబ్జర్వేషన్ చేసి ఒక 4-5 టీంలో ఫామ్ అయ్యి గోదావరి కనుక వరకు పోయి ఒక 5-6 అవర్స్ లోపలనే మన వాళ్ళు ఆఫీసర్స్ అండ్ స్టాఫ్ దొంగలు పట్టుకోవడం జరిగింది, స్నాచింగ్ దొంగలు. ఈ సందర్భంగా సిబ్బంది అందరికీ
నేను అభినందిస్తున్నాను. మందమరి సిఐ గారు శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్ఐ రాజశేఖర్, కాసిపేట ఎస్ఐ ప్రవీణ్, స్టాఫ్, తర్వాత సిసిఎస్ పోలీసుని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. దీనికి మా రామగుండం సిపి గారు మా యొక్క ఆదేశానుసారం, వారి యొక్క గైడెన్స్, మంచిర్యాల డీసీపీ గారి ఆదేశానుసారం వాళ్ళ యొక్క గైడెన్స్ ఫాలో అవుతూ తొందరగా చాకచక్యంగా పట్టుకున్నటువంటి స్టాఫ్ను అభినందించి వాళ్ళకి రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది.